తర్వాత ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. మరి నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకుంటానో, ఎలా సర్దుకుంటాను అనేది అయితే చూసేయండి. ముందుగా అయితే ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా తీసి బయటని ఇలా బాల్కనీలో వేసేసుకున్నానండి. ఒక్కటి కూడా వదలలేదు. సో అన్నీ కూడా ప్రతిదీ క్లీన్ చేసుకొని కొంచెంసేపు అయితే ఎండలో ఎండబెట్టేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఫ్రిడ్జ్ని ఫస్ట్ అయితే పొడి క్లాత్ అయితే తుడుచుకున్నానండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ రాదండి, నీట్గా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ షాప్లో వాళ్ళు అయితే ఒకసారి చెప్పారండి, కొలిన్తో కానీ వేరే స్ప్రేలతో క్లీన్ చేయొద్దు ఫ్రిడ్జ్ అన్నారు. నేనైతే ఎప్పుడు క్లీన్ చేయనండి, నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటాను. మాకు పెళ్ళైన కొత్తలో ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేదండి, ఇప్పటికీ కూడా ఉంది. చాలా కొత్తగా ఉంటుందన్నమాట, కాకపోతే చాలా చిన్న ఫ్రిడ్జ్. సో సరిపోవట్లేదని చెప్పి ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఒకప్పుడైతే మనకి ఏ కెమికల్ లేకుండా పండించేవారు కనుక ప్రతిదీ కూడా సంవత్సరాలు బయట ఉంచుకున్నా కూడా ఏం అయ్యి కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ పురుగు పట్టేస్తుందండి. ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది. ఇప్పుడంటే కెమికల్తో పండిస్తున్నారు ప్రతిదీ కూడా. సో అందుకనేసి ఇంకా నేను ప్రతిదీ కూడా స్టోర్ చేసుకోవడం వస్తుంది. ఫ్రిడ్జ్ అయితే సరిపోవట్లేదని ఫ్రిడ్జ్ తీసుకున్నాము. అండ్ మ్యాక్సిమం అన్నీ కొన్ని బయటన పెడతాను, అవసరమైనవి పాడైపోతాయి అనుకుని మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. మరి ఎలా ఉంది, నచ్చిందా, నేను ఎలా సర్దానో ఏంటో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి అయితే మాత్రం చూసేయండి.